గో బడ్డీస్ ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అనలసిక్ ట్యూటర్. కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. ఇది మన దోస్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అని చెప్పింది. సో ఈ వీడియో వచ్చిన తర్వాత వితిన్ 10 minutes నువ్వు నీ అప్లికేషన్ని ఎట్లా వేసుకోవాలి అని చెప్పి అర్థమవుతుంది. స్కిప్ చేయకు. స్కిప్ చేస్తే నీకు ఏంటంటే ఇక్కడ అర్థం కాకపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా నీకు క్లారిటీ అనేది రాదన్నట్టు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఈ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ అనే ఈ వెబ్సైట్ లింక్ నేను మా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, పోయి ఒకసారి చూడు. ఓకేనా, కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మన దోస్త్ వెబ్సైట్. సో ఇక్కడ మనకి 3 స్టెప్లు అనేది ఇంపార్టెంట్. సో నువ్వు అప్లికేషన్ చేసుకోవాలంటే మనకి 3 స్టెప్స్ అయితే ఇన్వాల్వ్ అయితే ఇందులోపల క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటాం, అప్లికేషన్ ఫీ పేమెంట్, తర్వాత క్యాండిడేట్ లాగిన్. నువ్వు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రీ రిజిస్ట్రేషన్ అంటాం. ఈ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే అప్లికేషన్కి సంబంధించిన ఫీ పేమెంట్ అయితే వేయాలి. 200 రూపీస్ అయితే ఫీ ఉంటుంది. అండ్ దానికి ట్యాక్సెస్ జిఎస్టీ అవి ఇవి పడతాయేమో. సో మనం యూజ్ చేసే క్రెడిట్ కార్డ్ని డెబిట్ కార్డ్ని బేస్ చేసుకొని మనకు ఛార్జెస్ కూడా పడతాయి అరౌండ్ 10 to 15 రూపీస్. దానికి కూడా మీరైతే ప్రిపేర్డ్ ఉండి మీ అకౌంట్ లోపల అరౌండ్ ఒక 250 రూపీస్ దాకా బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేసుకోరి. అండ్ దాంతోపాటుగా ఒక క్రెడిట్ కార్డు లేకపోతే డెబిట్ కార్డు లేకపోతే టీ వ్యాలెట్ లోపల మనీ అయితే పెట్టుకునేలాగా చూసుకోరి. ఓకేనా. సో దాని తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. అది ఒకసారి ఉండేటట్టుగా చెక్ చేసుకోరి. అండ్ దాని తర్వాత ఆధార్ కార్డ్ లోపల ఉన్న డీటెయిల్స్ ఎస్ఎస్సి మెంబర్ ఉన్న డీటెయిల్స్ అనేది లింక్ ఓకేనా సేమ్ ఉండేలా చూసుకోరి. సో ఆధార్ కార్డ్ లోపల ఉన్న డీటెయిల్స్ ఎస్ఎస్సి మెంబర్ డీటెయిల్స్ సేమ్ ఉన్నప్పుడు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో ఇది మన అఫీషియల్ వెబ్సైట్. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనం ఇక్కడ చూస్తే ప్రీ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అనే విషయానికి మనం వద్దాం. సో ఇక్కడ మనం ప్రీ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేస్తుంటారు. మనకి ఇట్లా 3 పోర్టల్స్ అయితే ఓపెన్ చూపడుతుంది. ఓకేనా. సో మనకి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ జనరేట్ దోస్త్ ఐడి అని చెప్పి దోస్త్ ఐడి జనరేట్ కావాలంటే ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ రిజిస్టర్ ఇన్ వెబ్సైట్లో వేసుకుంటావా, దోస్త్ యాప్లో వేసుకుంటావా, మీ సేవలో వేసుకుంటావా అనేది మన ఇష్టం అన్నట్టు. మనం ఇక్కడ వెబ్సైట్ లోపల రిజిస్టర్ చేసుకుంటామని చెప్పి ప్రెస్ చేద్దాం. సో రిజిస్టర్ ఇన్ వెబ్సైట్ అని చెప్పి నేనైతే ప్రెస్ చేసిన. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సైట్ కొంచెం స్లో ఉంది. సో మన పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఎస్బిటెట్ ఆర్ టీజీబీఐఈ ఆర్ టీఐఓఎస్ఎస్ ఆర్ సిబిఎస్ఈ స్టూడెంట్ అయితే నువ్వు ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నువ్వు ఎస్బిటెట్కి వెళ్ళైనా ఇంటర్ బోర్డ్ అయినా టాస్ బోర్డ్ అయినా సిబిఎస్ఈ బోర్డ్ అయినా కూడా నువ్వు అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదో అన్న సిచ్యువేషన్ లోపల అదర్ బోర్డులో అయితే నువ్వైతే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేది. ఓకేనా. సో ఇక్కడ మనం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బోర్డు లోపల ఏం పెట్టాలి అంటే మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఉన్నది. సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే ఇంటర్మీడియట్ పెట్టుకోవాలి. అంటే నువ్వు ఇంటర్ క్వాలిఫై అయితే ఇంటర్మీడియట్ పెట్టుకోవాలి. లేకపోతే నువ్వు ఎస్బిటెట్ అయినావు అనుకో. ఓకేనా. సో ఎస్బిటెట్ అంటే నువ్వు డిప్లొమా కంప్లీట్ అయిపోయింది అనుకునేది ఎస్బిటెట్ పెట్టుకోవాలి. ఓపెన్ స్కూల్లో చదివినావు అనుకో టాస్ పెట్టుకోవాలి. ఓకేనా. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ. ఒకవేళ నువ్వు ఇవి ఏవి కాకపోయినావు అనుకో అదర్ బోర్డ్ అని చెప్పి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనం ఇక్కడ ఇంటర్మీడియట్ అని పెట్టేసుకుందాం. ఇంటర్మీడియట్ అని పెట్టుకున్న చోట మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఏం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా. నెంబర్ ఎప్పుడైతే నువ్వు ఇంటర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తావో అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీ ఫాదర్ నేమ్ అయితే చూపడుతుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తుంటే నీ నేము, నీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్ నేమ్ అయితే వస్తాయి. దాని తర్వాత నీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డుకి ఏదైతే నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్ని నువ్వు అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మన ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్. ఓకేనా. సో ఇవన్నీ కూడా నేను ప్రాపర్గానే ఇస్తున్నా. ఆధార్ కార్డ్కి నా మొబైల్ నెంబర్కి లింక్ ఉంది. అండ్ దాంతోపాటుగా ఆధార్ కార్డు డాటా నా ఎస్ఎస్సి మెమో డాటా అంతా కూడా సేమే ఉంది అని చెప్పి అయితే మనం ఇక్కడ ఇస్తున్నాం. ఒకవేళ అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అయిన సిచ్యువేషన్ లోపల మనకు ఒక ఐడి అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం క్యాప్చా ఎంట్రీ చేసి క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అని కొట్టుతారు మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేస్తుంటే మనకు ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ అయిపోయి ఒక ఐడి అయితే జనరేట్ అవుతుంది నీకు ఫస్ట్. ఓకేనా. సో ఫస్ట్ ఒక ఐడి అయితే జనరేట్ అవుతుంది నీకు. సో ఈ ఐడి జనరేట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ పేమెంట్ అయితే వేయాల్సి ఉంటుంది. సో మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఓకేనా.
సో ఎప్పుడైతే నువ్వు నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఆధార్ అథెంటికేషన్ మీద ప్రెస్ చేస్తావో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నువ్వు వ్యాలిడేట్ చేసుడుతోటి మనకి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. నీకు మెసేజ్ వస్తుంది అండ్ ఇక్కడ దోస్త్ ఐడి అనేది చూపెడతా అన్నట్టు. సో దోస్త్ ఐడి చూపెడుతూ నెక్స్ట్ ఏంటంటే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని వస్తుంది. ఓకేనా. సో ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రొసీడ్ ఫర్ పేమెంట్ని ప్రెస్ చేసే చోట మనకు ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అయితే చూపెడతాయి. ఇక్కడ నీకు పేమెంట్ ఆప్షన్స్ చూపెడతాయి, నీకు దోస్త్ ఐడి చూపెడుతుంది, నీ హాల్ టికెట్ నెంబర్ చూపెడుతుంది, నీ పేరు చూపెడుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ అయితే నీకు చూపెడతాయి అన్నట్టు. సో ఈ డీటెయిల్స్ చూపెట్టి మొబైల్ నెంబర్ చూపెడితే 200 అని చూపెడుతుంది. ఇక్కడ నీకు రైట్ సైడ్ ఉంది చూసినావా, ఇక్కడ రైట్ సైడ్ లోపల చూస్ పేమెంట్ గేట్వే అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఇందు లోపల టీ వ్యాలెటా, బిల్ డెస్క్ పేమెంటా, ఆటమ్ పేమెంటా చూసుకోవాలి. ఓకేనా. సో మనం టీ వ్యాలెట్ అన్నా బిల్ డెస్క్ అన్నా చూస్ చేసుకుందాం. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఈ బిల్ డెస్క్ లోపల కొంచెం ఈజీగా అయిపోతాయి, బిల్ డెస్క్ లోపల చేసేసుకొని ఆర్ఎల్స్ టీ వ్యాలెట్ లోపల కూడా చూస్ చేసుకోవచ్చు. దాన్ని ప్రెస్ చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని కొడితే నీకు పేమెంట్ లోపలికి అయితే తీసుకుపోతుంది. నువ్వు త్రూ కార్డ్ అన్న డెబిట్ కార్డు, టీ వ్యాలెట్, క్రెడిట్ కార్డ్ తోటి పేమెంట్ అయితే వేసుకోవచ్చు. పేమెంట్ అయితే అయిపోతుంది. సో పేమెంట్ అయ్యేటప్పుడు నువ్వు బ్యాక్ అయితే వెళ్ళొద్దు. సో ప్రాపర్గా చూసుకొని కొంచెం వెయిట్ చేసి అదేమవుతుంది అంటే పేమెంట్ అనేది అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. సో సర్వర్ బిజీ ఉంటుంది కొంచెం. సో దానివల్ల మనకి పేమెంట్ అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. సో ట్రాన్సాక్షన్ ఐడిని ఒక స్క్రీన్ షాట్ తీసుకో. ఓకేనా. సో ట్రాన్సాక్షన్ ఐడి వచ్చేటప్పుడు నీకు నీ ఫోన్కి ఏదైతే నువ్వు ఇచ్చిన నెంబర్కి దోస్త్ ఐడిను దోస్త్ సంబంధించిన పిన్, ఓకేనా, ఐడి పిన్ రెండు కూడా నీకైతే వస్తాయి అన్నట్టు. సో ఒక 6 డిజిట్ పిన్ అయితే నీకు ఆల్ఫా న్యూమరిక్ అంటే నెంబర్స్ మనకి ఆల్ఫాబెట్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించిన ఒక పాస్వర్డ్ అయితే నీకు వస్తుంది 6 డిజిట్స్ లోపల. దాన్ని మనం యూజ్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఇందాక మనం ఫస్ట్ చూపెట్టిన లాగిన్ ఇట్లా కావాలని చెప్పి, సో ఆ లాగిన్ లోపల మనం ఇట్లా లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి మనం దోస్త్ ఐడి పిన్ కొట్టి సైన్ ఇన్ అంటే మనం దోస్ట్లకు అయితే పోతాం. ఫస్ట్ మనకి వెల్కమ్ టు దోస్త్ అని చూపెడుతుంది, మీద అప్లికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ అని చెప్పి చూపెడతాను అన్నట్టు. ఓకేనా. అప్లికేషన్స్ డీటెయిల్స్ ఎంట్రీ అని చెప్పి చూపెడుతుంది. అప్లికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ లోపల అంత పెద్దగా ఏముండదు, మనకి మన నేమ్ అనేది ఉంటుంది. ఓకేనా. మన జెండర్ అనేది ఉంటుంది. దాని తర్వాత స్టూడెంట్ ఫోటో, నువ్వు ఫోటో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లెస్ దాన్ 100 MB అయితే 100 KB. ఓకేనా. సో లెస్ దాన్ 100 KB ఉండాలి ఫోటో. సిగ్నేచర్ కూడా 100 KB కన్నా తక్కువ ఉండాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఫాదర్ నేమ్ అయితే డిస్ప్లే అవుతాయి, మదర్ నేమ్ అయితే మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దాని తర్వాత ఏంటంటే మనకి హాల్ టికెట్ నెంబర్, SSC 10+2 ఏదైతే ఉందో SSC హాల్ టికెట్ నెంబర్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఓకేనా, ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి. తర్వాత క్వాలిఫైడ్ బోర్డు ఏంది, TSBI. ఓకేనా. TSBI పెట్టి నువ్వు బైపీసీనా ఎంపీసీనా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, సిఈసీనా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నువ్వు సర్టిఫికేట్ ఏదైతే ఉందో క్వాలిఫికేషన్ అయిన సర్టిఫికేట్, ఆ బోర్డ్ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో నీ మార్క్స్ మేము సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మనకి 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో 10th క్లాస్ డీటెయిల్స్ లోపల నువ్వు ఏ బోర్డు లోపల క్వాలిఫై అయినావు, నీకు ఎన్ని లైక్ ఏ కోర్సు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, ఏ స్కూల్లో చదివినావు అని చెప్పి అన్నీ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. పర్సంటేజ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో నువ్వు ఇంటర్ లోపల లైక్ 10th లోపల ఏ లాంగ్వేజ్, ఇంటర్ లోపల ఏ లాంగ్వేజ్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా ఇది అయిపోయిన తర్వాత మనం సో ఈ ఇంటర్కి సంబంధించిన SSC డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. SSC హాల్ టికెట్ నెంబరు అండ్ SSC డీటెయిల్స్ అండ్ SSC మెమో అండ్ ఇంటర్ మెమో అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఏమైనా స్పెషల్ కేటగిరీ ఉంటే, ఓకే, ఏదైనా స్పెషల్ కేటగిరీ ఉంటే మనం ఇట్లా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం స్పెషల్ కేటగిరీ లోపల సో మన రిలీజియన్ పెట్టుకుంటాం, మన క్యాస్ట్. ఓకేనా. సో ఏదైతే క్యాస్ట్ ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంట్రీ చేయడానికి ట్రై చేయరు, రిజర్వేషన్ వస్తుంది మనకు. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ పక్కా ఎంట్రీ చేయరు అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ కూడా ఇయ్యరు. స్కాలర్షిప్ అప్పుడు ఏం ప్రాబ్లం కాకుండా ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే లైక్ ఎవరైతే రైల్వే ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారో వాళ్ళకి కొంచెం రిజర్వేషన్, NCC వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ లోపల, కానీ ఇవన్నిటి లోపల కూడా మనకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఒకవేళ నీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఈ సర్టిఫికేట్స్కి టిక్ చేయాలి. ఒకవేళ ఎవరైనా PH ఉన్నారనుకో, సో PH మీద సెలెక్ట్ చేసుకొని మనం అయితే ఓకే కొట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఎస్ అని PH లోపల ఎస్ అని మన ఇక్కడ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఏదైనా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతాయి. నువ్వు NCC అయితే NCC లోపల సర్టిఫికేట్ లెవెల్ ఏంది, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ లోపల ఏ లెవెల్ దాకా నువ్వు లైక్ పార్టిసిపేట్ చేసినావు, గేమ్ ఏంది అది
దానికి సంబంధించి సర్టిఫికేట్ చూపి అని అడుగుతుంది. దాని తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్ అయితే సో ఎస్ అను అని అడుగుతుంది. సో ఎస్ అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. సో ఎంత పర్సెంట్ ఉంది, సో ఏంది అది అని చెప్పి అన్నీ కూడా అడుగుతుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనం పక్కా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ కూడా ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేస్తేనే మనకు తర్వాత ఎట్లాంటి ప్రాబ్లం అయితే కాదు. ఓకేనా. సో మ్యాండేటరీ కూడా కాదు కొన్నిసార్లు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది, కొన్నిసార్లు మ్యాండేటరీ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇన్కమ్ సర్టిఫికేట్కి స్టార్ లేదు. ఓకేనా. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టి ఎస్ అయితే మనం సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసి సదరం నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత డిజబిలిటీ ఎంత అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. తర్వాత లాస్ట్ 7 years నువ్వు 12th ఎక్కడ చదివినావు, 11th ఎక్కడ చదివినావు, 10th ఎక్కడ చదివినావు, అట్లా 6th వెళ్ళి 12th వరకు మనం డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి లొకాలిటీ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. మనకు లొకాలిటీ లోపల కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా మనం అయిపోవడంతోనే మనకు కింద ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చుడుతో మనకి కింద ఏమని వస్తుందంటే సబ్మిట్ అని వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఇవన్నీ కూడా నువ్వు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. తర్వాత మనకి సబ్మిట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. నువ్వు సబ్మిట్ చేసిన తర్వాత, ఓకేనా, సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ అయితే ప్రింట్ అవుట్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇవన్నీ ఎంట్రీ చేసి నువ్వు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ అయితే అయిపోతుంది. అండ్ ఎడిటింగ్ బ్రో, నేను ఈ అప్లికేషన్ లోపల ఏమైనా ఎడిటింగ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఎప్పటివరకు చేసుకోవచ్చు అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేంతసేపు మనం ఇవైతే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో దట్స్ ఇట్. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అంతా కూడా ఫోన్లోనే చేసుకోవచ్చు. డోంట్ వరీ అబౌట్ దట్. కానీ కొంచెం ఏంటంటే డెస్క్టాప్ మోడ్ ట్రై చేయి. అండ్ దాని తర్వాత లేదంటే కొంచెం ప్రాపర్గా డీటెయిల్స్ అన్నీ చూసుకొని పెట్టుకో. ఎందుకంటే సిస్టమ్ లోపల మనకు పెద్దగా కనబడతాయి అండ్ ఫోన్ లోపల కొంచెం చిన్నగా కనబడతాయి. కాబట్టి మనమే కొంచెం ఓపికతోటి చేసుకోవాలి. మన డీటెయిల్స్ మనకంటే ఎవరికి బాగా తెలియదు. మనం కూడా చేసుకోవచ్చు అప్లికేషను. పేమెంట్ అప్పుడు కొంచెం ఆగమాగం కాకుండా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయి, మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.